పాలనను ఎట్లా చూస్తారు? ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, చేస్తా అన్నటువంటి భరోసాలను కావచ్చు, నిలబడ్డదా ఆ మాట మీద? ముఖ్యంగా ఫస్ట్ మన తెలంగాణ ముఖ్యమంత్రి గురించి చెప్పాలి అంటే ఆయన చీఫ్ మినిస్టర్ కాదండి, చీఫ్ మినిస్టర్. ఆయన నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే తిట్లు, పండబెట్టి తొక్కుతా, కిందేసి తొక్కుతా, బట్టలిప్పి కొడతా, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాటలు, ఒక 4 పంచ్ డైలాగులు, 2 ఛాలెంజ్లు. మళ్ళీ ఛాలెంజ్ ఇచ్చిన వారు మరి ఇక్కడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ గారు 2 రోజుల ముందే నువ్వు మర్చిపోతావు, నీకు టైం ఉండదు, నువ్వు మర్చిపోతావు, 2 రోజుల కిందనే కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్లో 11 గంటలకి రమ్మని ఒక సీట్ వేసి 2 రోజుల ముందే గుర్తిస్తే మీరు 48వ ఢిల్లీకి వెళ్ళారు బ్యాగులు మోసుకుంటూ. సో మీకున్న ఇక్కడ ఎంత నిర్లక్ష్యమో మీకు ఇక్కడ తెలుస్తుంది, మీ పార్టీకి ఎంత నిర్లక్ష్యమో తెలుస్తుంది. ముఖ్యంగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ ఎవరు నమ్మకం లేరు. మీరు చేసిన ఈ 18 నెలల పాలనలో, ప్రజాపాలనలో జనాలు ఎంతో విసిగిపోయి ఉన్నారు. మీకు ఒక మీడియా వాళ్ళని లేదు, ఒక ఉద్యోగాన్ని లేరు, ఒక అపోజిషన్ పార్టీ అని మీకన్నా పెద్ద నాయకుల నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం తప్ప మీరు చేసేది ఏమీ లేదు. ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఛాలెంజ్లు చేయడం మీ మల్లికార్జున ఖార్గే గారి ముందు చేసి 100 ఎమ్మెల్యేలు వస్తాయి, 15 ఎంపీ సీట్లు వస్తాయి, కానీ మీకు సింగిల్ డిజిటే పర్మనెంట్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జనాలే చూపిస్తారు మీకు ఏంటో. అసెంబ్లీ ఎలక్షన్స్ లో, ఎంపీ ఎలక్షన్స్ లో ఎట్లా నమ్మిరు పబ్లిక్? మరి ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు, స్థానిక ఎలక్షన్స్ లో కూడా మేమే విజయం సాధిస్తాం. అదే చెప్తున్నాను కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఈ మాటలే వస్తాయి. ఈ మాటలు చెప్పే గద్దెక్కి కూర్చున్నాడు. తులం బంగారం ఇస్తా, ఆడపిల్లలకు కోడలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000 ఇస్తా, పిల్లలకు ట్యాబులు ఇస్తా, లేడీస్కి స్కూటీలు ఇస్తా. 18 నెలల్లో లక్షల పెళ్ళిళ్ళని ఎంతమందికి మీరు తులం బంగారం ఇచ్చిర్రు? ఎంతమందికి 1,16,000 ఇచ్చిర్రు? ఈ అబద్ధాలు జూటమాటలు చెప్పి ఇక్కడ కూర్చున్నారు. ఎంపీ ఎలక్షన్లు ఏం చెప్పారు? మమ్మల్ని మీరు ఓటేసి గెలిపియండి. ఎంపీ ఎలక్షన్లో మీకు ఇచ్చిన హామీలు, రైతు భరోసా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పడ్డది. అంటే రెండు ఎగ్గొట్టి రైతు బంధు ఇప్పుడు వేస్తే జనాలు గుర్తుపెట్టుకుంటారు, రైతులు గుర్తుపెట్టుకొని మీకు ఓటేస్తారు అని అనుకుంటున్నారు. కానీ అలా కాదు. తిరుగుబాటు అనేది మొదలయ్యింది. మీకు వచ్చే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఇక్కడ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ జనాలు చాలా తొందరలోనే మీకు చూపిస్తారు. అందుకనే మీకు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు కూడా మీకు రాలేదు. ఇప్పుడు రాబోయే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా విజయం మా బీఆర్ఎస్ పార్టీదే. ఎవరికి టికెట్ ఇచ్చినా దగ్గరుండి జనాలు, హైదరాబాద్ జనాలు గెలిపిస్తారని చెప్పి కోరుతున్నాను. ఇప్పటికైనా మీకు ఇచ్చిన అవకాశాన్ని, మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి పదవి మీకు ఇచ్చినందుకు, ఇచ్చిన హామీలని, రైతులని, ఉద్యోగులని అందరికీ మీరు ఇచ్చిన హామీ నిలబెట్టండి అని చెప్పి కోరుకుంటున్నాను.